హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. మరి ఈ తేదీన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని, మరి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా ఈ ఆసరా పింఛన్ల పైన గుడ్ న్యూస్ అయితే చెప్తారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే ఆసరా పింఛన్ల పెంపు లేక అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా కాక చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారికి పింఛన్ పెంచలేదని బాధ, ఇప్పటికీ పింఛన్ రాని వారికి పింఛన్ ఇస్తే చాలని బాధ, ఇట్లా ఎవరెవరు ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల విషయం పైన ఎక్కడా కూడా మనకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ పింఛన్లను ఎక్కడా కూడా మనకు పెంచలేదు. మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 100 రోజుల పైన అయింది, మరి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. కానీ ఇచ్చినటువంటి మాట కంటే ఎక్కువగానే పథకాలు ఇక్కడ మనకు అమలయ్యాయి. మరి కొన్ని 1-2 ఎక్కువగా డబ్బులతో కూడుకున్నటువంటి పథకాలు అమలు కాలేదు, కానీ మిగిలినటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకు అమలు చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనే సంక్షేమంగా, ప్రజాపాలనే ధ్యేయంగా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ఈ ఆసరా పింఛన్ల పైన కూడా ఇక కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. కేబినెట్ విస్తరణ కూడా ఉంది. అంటే మనం పత్రికల్లో కూడా చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. అక్కడ కేబినెట్ విస్తరణ గురించి మాట్లాడుకోవడం అవడం జరిగింది. మరి ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్ విస్తరణతో పాటు కేబినెట్ మీటింగ్లో ఈ ఆసరా పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరుకు కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇటీవల మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి సీతక్క గారు కానీ ఇద్దరు కూడా మనకు వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు ఆమోదం తెలుపుతాం, ముందుగా వారు అప్లై చేసుకోవచ్చు, వారికి పింఛన్ అనేది మంజూరు చేస్తామని చెప్పి గతంలో మనకు మాట ఇచ్చారు. మరి దాని ప్రకారమే ఇక్కడ ఈ పింఛన్ల పెంపును చేపట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికీ మనకు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు అయితే జమ అయిపోవడం జరిగింది. నిన్నటి వరకు కూడా మనకు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు జమ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్ని జిల్లాల వారికి కూడా పింఛన్లు అయితే జమ అయ్యాయి. మరి ఇంకా ఎవరికైనా ఏప్రిల్ నెల పింఛన్ జమ కాకుండా ఉంటే ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి, పింఛన్ జమ అయిందా లేదా అని చెప్పి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే మనం తాజా సమాచారాన్ని అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది లైక్ సింబల్. తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయచ్చు. మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో వారు కూడా అప్పుడు మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మీ దోస్తులందరికీ కూడా వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఉచితంగా అని అనుకుంటే ఎదురుగా మనకు సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే బాగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల ద్వారా ఇప్పటికే కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధులు, వితంతువులకు 2016, మరియు నాలాంటి వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ మాత్రమే ఇప్పటి వరకు కూడా మనకు అమలవుతూ ఉంది. ఈ విధంగా మనకు ఆసరా పింఛన్లు అప్పట్లో ఇస్తున్నటువంటి వాటినే మన కొత్త ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తూ ఉందన్నమాట. మరి కొత్తగా ఎవరికి కూడా పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు. మరి గతంలో కూడా గత ప్రభుత్వం లాస్ట్లో కూడా చాలామంది కొత్త పింఛన్లకు దరఖాస్తు పెట్టుకున్నారు. మరి వారు కూడా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మన కాంగ్రెస్ ప్రజాపాలనలో కూడా చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు. మరి వాళ్ళంతా కూడా పింఛన్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే మనకు కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి. మరి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా వడ్డీలు కట్టుకోవడానికి, అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆసరా పింఛన్లు చాలా విలువైనవి అన్నమాట. మరి ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధిదారులు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకు చేసుకోవాలి. ఇవన్నీ కూడా తప్పనిసరి. మనకు ఖచ్చితంగా
ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే మీకు ఈ యొక్క ఆసరా పింఛన్ మీకు అందించే అవకాశం లేదు. మరి ఆసరా పింఛన్లను ఎప్పుడు పెంచుతున్నారు ఏంటనే వివరాలను ప్రభుత్వం అయితే వెల్లడించబోతుంది. మరి దీంతో పాటుగా ఇప్పటికే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లు అయితే విడుదలయ్యాయి. మరి నిన్న సాయంత్రం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టాఫీసు మరియు బ్యాంక్ అకౌంట్లు కలిగిన అన్ని జిల్లాల ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 2016 రూపాయల పింఛను, ఇక అలాంటి వికలాంగులకైతే 4016 రూపాయల పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ పింఛన్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. మరి ఇప్పుడు మీరు పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయింది కాబట్టి మీరు పోస్టాఫీసు లేదా బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారు పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి మీ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోవచ్చు. మీకు పింఛన్ పైసలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అంటే పంపిణీ అయితే చేసేసింది కాబట్టి మీరు బ్యాంకు లేదా పోస్టాఫీస్కి వెళ్ళి మీ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా వేలిముద్ర రాని వారికి ప్రభుత్వం ఏంటంటే ఈ వేలిముద్రలు రాని వాళ్ళందరికీ కూడా మనకు అవకాశం అంటే ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ పంపిణీ చేయాలని చెప్పి అధికారులకైతే సూచించింది. మరి ఆ విధంగా కూడా మీకు పింఛన్ పైసలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ విధంగా మనకు ఎవరికైనా సరే ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు కనుక జమ కాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఒకసారి మీ యొక్క ఎండిఓ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో మీరు అడగచ్చు, చెక్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఆఫీస్లో అడగండి ముందుగా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే. లేదు అక్కడ కూడా తెలియకపోతే కనుక బ్యాంక్ ఖాతా అయితే బ్యాంకులో అడగండి. ఇట్లా మీకు అట్లా కూడా తెలుసుకోవచ్చు అనమాట, ఈ పింఛన్ పైసలు పడ్డాయి లేదా అని చెప్పేసి. మరి ప్రభుత్వం ఆ విధంగా కూడా మీకు అవకాశం అయితే కల్పించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయింది. మరి ఖచ్చితంగా మే నెల పింఛన్లను జూన్ నెలలో ఇస్తారు. జూన్ నెల 20వ తారీఖు పైన మే నెల పింఛన్లు వస్తాయి. మరి జూన్ నెలలో అయినా పింఛన్లు పెంచుతారని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏంటంటే పింఛన్లు పెంచకపోయినా కూడా పర్వాలేదు, కొత్త పింఛన్లు మంజూరు చేయండి. కొన్ని లక్షల మంది వృద్ధులు, వితంతువులు, అలాంటి వికలాంగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి ప్రభుత్వం మనకి పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా మనకు ముందుకైతే వెళ్ళలేదు. మరి పింఛన్లు లేక ఇబ్బంది పడుతూ ఉందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి పింఛన్ల పెంపుకు సంబంధించి మరి త్వరలో కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతూ ఉన్నాయి. మరి ఈ నెలలోనే ఉంటుందంటున్నారు, జూన్ నెలలో. మరి జూన్ నెలలో కనుక కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక మనకి పింఛన్లు పెంచే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త పింఛన్లను మంజూరు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పైన మరి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి కొత్త అప్డేట్స్ అయితే లేవు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ను మాత్రమే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ ఆసరా పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి ఆసరా పింఛన్ల విడుదలకు ప్రభుత్వం ఏం చెప్తుందో ఏమవుతుందో అని చెప్పి కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వం అయితే ఈ విధంగా తీసుకొచ్చింది. ఇక గతంలో మనకు మంత్రి సీతక్క గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వితంతువులు మరియు వికలాంగులకైతే ముందుగా అవకాశం ఇస్తాం, వారి పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. మరి అది కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అమలు కాలేదు. మరి దీనిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేతన్నలు, ఆరోగ్యం బాగాలేని వారు, ఇట్లా అందరికీ కూడా పింఛన్లు వస్తాయి. మరి పింఛన్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న వారు చాలామంది ఉన్నాం. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఈ పింఛన్ల విషయంలో ముందు చర్యలు తీసుకుని తప్పకుండా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పింఛన్లను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వంని నేను కూడా అడుగుతున్నాను, మన ఛానల్ తరపున, మన ఎంపీహెచ్ న్యూస్ తరపున. మరి ఇప్పటికీ కూడా మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని, ప్రభుత్వానికి వచ్చేటువంటి చిన్న అప్డేట్ను కూడా నేను అందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం తరపునే మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా గుర్తించి త్వరలోనే మనకు ఈ పింఛన్లకి జూన్ నెల నుంచి అయినా, అంటే మే నెల పింఛన్ల నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. మరి ప్రభుత్వం దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆసరా పింఛన్ల విషయంలో ఇంకా ఎటువంటి అప్డేటు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు మా పింఛన్దారులంతా కూడా. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే ఏప్రిల్ నెల పింఛన్లు పూర్తయిపోయింది. మరి ఏప్రిల్ నెల పింఛన్లను అయితే తీసుకోండి. పింఛన్ జమ కాని వాళ్ళు పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులో అడిగి తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు పింఛన్ పైసలు ఎందుకు పడలేదో తెలుసుకోవచ్చు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి
ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.